అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గౌడని. ప్రపంచంలోని 4 రోజులలో ఈరోజు పాజిటివ్ ఉంటే, రేపు 4 రోజులలో నెగెటివ్. అంటే వైరస్ పూర్తిగా మీ బాడీ నుంచి అనేది పోవడం జరుగుతుంది. కేవలం 2 రోజులు మీరు ఐసోలేషన్‌లో ఉండి మెడిసిన్ వాడినట్టయితే, మిగతా ఎవరికి కూడా మీ ఇంట్లో వాళ్ళకు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేయకుండా ఆపుతుంది. సో 4 రోజులలో నెగెటివ్. ఎందుకంటే గొంతులో ఉండే వైరల్ పార్టికల్స్, డెడ్ పార్టికల్స్ కూడా పాజిటివ్ రావడం. సో 4 రోజుల తర్వాత కంప్లీట్‌గా నెగెటివ్. అతి తక్కువ కాస్ట్. మీరు ఒక కార్పొరేట్ హాస్పిటల్‌కెళ్తే 1,00,000, 2,00,000, 2,00,000, 10,00,000 లేకుంటే 50,00,000 ట్రీట్మెంట్ అనేది వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. వాళ్ళు బిల్ చేస్తారు. మీరు కట్టాల్సిందే. వీలైతే అప్పుడప్పుడు ప్రాణాలు కూడా పోతున్నాయి. అది లెక్కల్లో కూడా రాదు. కానీ నా ట్రీట్మెంట్ అలా కాదు. మీరు ఇంట్లోనే ఉండొచ్చు. యథేచ్ఛగా మీరు ఇంట్లో ఉండి ఈ మెడిసిన్స్ వాడొచ్చు. ఎటువంటి ఆక్సిజన్ అవసరం లేదు. ఎటువంటి వెంటిలేటర్ అవసరం లేదు. ఎటువంటి హాస్పిటలైజేషన్ అవసరం లేదు. ఇక డెత్ అనేది రాదు. సో దయచేసి మీ ఇష్టం ఇది. మీరు లక్షలు ఖర్చు పెట్టి మీ ప్రాణాలు మీకు తెచ్చుకుంటారో, లేదా ఒక మంచి మెడిసిన్ ఏదైతే ఉందో దాన్ని వాడి 4 రోజులు వాడేసి నార్మల్ మనిషిలా ఉంటారో మీ ఇష్టం. ఇక్కడ ఒకటి వైరస్‌ని చంపే మందు, ఇంకొకటి క్లాట్స్‌ని రిమూవ్ చేసే మందు, ఇంకా మిగతాది తెలియనిది చాలా మందికి ఉంది. ఏందంటే బాడీలో మెకానిజమ్స్ చాలా ఉంటుంది. దానికి తగ్గట్టు కూడా మెడిసిన్స్, లివర్ మెకానిజం ఉంటుంది. లేకుంటే హార్ట్‌లో మెకానిజమ్స్ తగ్గట్టు దానికి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఏ విధంగా మెడిసిన్స్ వాడాలి. సో ఓవరాల్‌గా ఒక 2 మెడిసిన్స్ మీద అనేది ఉండదు. ఓవరాల్‌గా అన్నీ ఉంటుంది. దాంతో పాటు ఫుడ్, డైట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి ఇది నాకు 100% ఇస్తది. కానీ కొందరు ఆర్టిస్టులు అంటే పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారు మీడియాలో. పెద్ద పెద్ద మీడియాలో కూడా వాళ్ళు స్పాన్సర్డ్ ఆర్టిస్టులు ఉంటారు. అయ్యా నన్ను చూపించండి, నా బిజినెస్ ఎక్కువ అవుతుంది, నా హాస్పిటల్కి నేను ఎక్కువ తీసుకెళ్తాననే ఉద్దేశంతో పోతుంటారు, పిలుస్తారు. కానీ ఒక గవర్నమెంట్ డాక్టర్ని ప్రజలకు సంబంధించి ప్రజలంటే ఎక్కడ తెలంగాణ ప్రజలు కాదు, ఓన్లీ హైదరాబాద్ ప్రజలు కాదు, యావత్ ప్రపంచం 830 కోట్ల ప్రజలు చూడాల్సిన వైద్యం ఇది, మెడిసిన్ ఇది రావాల్సింది. వచ్చినప్పుడు హైదరాబాద్ మెడికల్ హబ్ ఉంటుంది. అంటే మీరు ఆలోచించవచ్చు ఏ విధంగా హైదరాబాద్ని కూడా తెలంగాణని కూడా మెడికల్ హబ్ చేయొచ్చు అనేది. ఇది ఒకటే కోవిడ్ మెడిసిన్ అని కాదు, డెంగ్యూ కూడా మెడిసిన్ ఉంది, చికెన్ గున్యాకే ఉంది. రాబోయే రోజులు ఏ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా అది నా నుంచే వస్తుంది మెడిసిన్. అతి తక్కువ కాస్ట్‌తో ఉంటుంది. అది తక్కువ రోజులలో వైరస్‌ని చంపే విధంగా ఉంటుంది. సో ఇది మీరందరూ కూడా షేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక ప్రాణం, మీ ప్రాణం అనేది మీరు చూసుకున్నట్టు కాదు. నా నంబర్ మీ దగ్గర ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళకు కూడా షేర్ చేసి, ఎందుకంటే డబ్ల్యూహెచ్ఓ యూట్యూబ్‌ని గానీ, మిగతా వాళ్ళని గానీ శాసిస్తున్నాడు. చూడనీయకుండా, ఏ వీడియోస్‌ని చూడనీయకుండా, రీచ్ కాకుండా చేస్తున్నాడు. అదేవిధంగా ఒక పొలిటికల్ మాఫియా గూడా ఉంది. అదేవిధంగా చాలా మాఫియాస్ ఉన్నాయి. అవన్నీ గూడా ఇలాంటి దాన్ని ఆపనికి దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మిగతా మీ తెలిసిన వాళ్ళందరూ కూడా ప్రాణాలు కాపాడాల్సింది కోరుతున్నాను. ఎందుకంటే ఇదే మెడిసిన్. నిన్న ఇదే, మొన్న ఇదే, ఇవాళ కూడా ఈ కరోనాకి ఇదే మెడిసిన్. రేపు రాబోయే రోజుల్లో కూడా అదే నేను నా నుంచి వస్తుంది, నా ట్రీట్మెంట్ ఉంటుంది. ఇంకా వేరే ట్రీట్మెంట్ అనేది రాదు. అందుకే ప్రజలు ఒకటి గమనించాల్సింది, షేర్ చేయండి దీన్ని. ఈ దరిద్రులకు బుద్ధొచ్చే విధంగా షేర్ చేయండి. కొందరు దుర్మార్గులు అసలు మెయిల్ చేసినా రెస్పాన్స్ చేయలేదు. కనీసం అక్కడ పోయి గేట్ దగ్గర పోయి అయ్యా చీఫ్ మినిస్టర్‌ని కలిపియండి అంటే కూడా కలిపియలేదు. కానీ బిడ్డ లేఖ రాస్తే, కవిత గారు లేఖ రాస్తే మీడియా మొత్తం వాలిపోయింది. అబ్బా! ఏం లేఖ రాసినారా అంటే దాంట్లో మీకందరికి తెలుసు. ఈ విధంగా ఉంటుంది. రాజకీయాలు కాదు ఇక్కడ. ప్రజల క్షేమం, ప్రజల ఆరోగ్యం, ప్రజల ప్రాణాలను కాపాడే విధంగా మందులుండాలి. ఆ మందు ఆపిన దరిద్రుణ్ణి
ఈ దేశంలో కాదు, ఈ రాష్ట్రంలో కాదు, ప్రపంచమంతా తిడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇది నేను హెచ్చరిస్తాను. మామూలుగా మాత్రం వదిలే ప్రసక్తే ఉండదు. డెఫినెట్లీ వాళ్ళు చరిత్రహీనులవుతారు. చరిత్రలో థూ అనే ఒక విధంగా మూసుకునేలాగా ఉంటుంది. డెఫినెట్లీ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. మీ ప్రాణాలు సేఫ్‌గా ఉంచుకోవాలంటే మాస్క్ ధరించండి. చిన్నపిల్లల్ని క్రౌడెడ్ ప్లేసెస్‌లో గానీ, మీరు గానీ క్రౌడెడ్ ప్లేసెస్‌లో వెళ్ళకండి. ఈ వైరస్ ఇంకా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. చెప్పలేము. చైనా, పాకిస్తాన్ లాంటి ఒక టెర్రరిస్ట్ దేశాలు ఎటువంటి ఈ బయోమెడికల్ వార్‌కి దారితీస్తుందో అనేది కూడా చెప్పలేము. ఎందుకంటే మొన్ననే వార్ జరిగింది. ఈ విధంగా ఎక్స్‌ప్లోషన్ ఆఫ్ కేసెస్ రావడం అనేది అందరూ గూడా ఆలోచించాల్సింది కోరుకుంటున్నాను.